రాజు అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. సో పోలీస్ డిపార్ట్మెంట్లో 14 ఏళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగం చేసిన. ఇంత పెద్ద అవకాశం మా ఫ్రెండ్ పురుషోత్తమ దాస్ అని పూర్ణిమ మేడం ద్వారా సో ఈ అవకాశం నాకు లభించింది 2021లో. సో ఒక ఆర్డినరీ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారు ఏంటి అన్నట్టు. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన. సో అన్న జీవితం బాగుపడాలి అంటే ఏం చేయాలంటే బాగా చదువు జాబ్ వస్తుందని చెప్పింది. నేను బాగా చదివిన కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చే జీతంతో ప్రతి సంవత్సరం ప్రతి నెల చూస్తున్నాను నా లైఫ్లో ఏం గ్రోత్ లేదు. వచ్చే జీతం వస్తుంది 1వ తారీఖు 2వ తారీఖు 10వ తారీఖు వరకల్లా కరెంటు బిల్లులు, టీవీ ఈఎంఐ, ఫ్రిడ్జ్లు ఈఎంఐ అన్నీ అయిపోతున్నాయి. సో జేబు చూస్తే ఖాళీ. నాకు ఏమనిపించింది అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత మేము జీవితం అంటే కరెంటు బిల్లుల కోసమే, టీవీ ఈఎంఐల కోసమే ఉందా, ఇంకెందుకు లేదా అనిపించింది. ఎస్ ఆర్ నో? సో తర్వాత ఇంకేదన్నా లభిస్తే ఇంకా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ట్రై చేద్దాం అనే సిచ్యువేషన్లోనే 2021లో వెస్టేజ్ అనే అవకాశం నా దగ్గరికి వచ్చింది. నేను కూడా మీరు ఎట్లా ఆలోచిస్తారో నేను కూడా అట్లనే ఆలోచించిన. ఏమి ఉద్యోగంలో 50,000 వస్తున్నాయి, ఇక్కడ 10,000 వస్తుంది, నాకు ఈఎంఐల బాధ అవుతుంది అనుకుని వచ్చిన. ఎస్. సో వచ్చినప్పుడు నేను కూడా ఇట్లాంటి మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఇది 10,000 బిజినెస్ కాదు, ఇందులో ప్రాణం పెట్టి పనిచేసే 3 తరాల లైఫ్ చేంజ్ అవుతుందని అర్థమైంది. నాకు 3 తరాల లైఫ్ చేంజ్ అవుతుందని అర్థమయిన తర్వాత 4 ఏళ్ళు అయితే నేను ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి సో 4 ఏళ్ళు 2 ఏళ్ళు పార్ట్ టైం చేసినాను, 2 ఏళ్ళ నుంచి ఫుల్ టైం చేస్తున్నాను. నెలకు ఆన్ అండ్ యావరేజ్ 5 లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నాను ఇదే ప్లాట్ఫామ్ ద్వారా. చాలా మంది ఇక్కడ వచ్చినా మీకు పక్కన చైర్లు కాలు ఉన్నాయి చూసేదా, ఉన్నాయా? వాళ్ళు ఏమనుకుంటూ పోతారు తెలుసా? ఏమైంది ఏడుకోతున్నాం అంటే అంత అర్థమైంది, చేద్దాం దాన్ని బయట పోయినారు. అలా అర్థమైందా? వీళ్ళు రేపటి రోజు కదిలిస్తే ఏమంటారు అని అంటే ఈడనేమో అంత అర్థమైంది, ఆడనేమో అయ్యట్లేదు అని అంటుంది, అయ్యట్లేదు లేదని చెప్పి వీళ్ళే చెప్తా ఉంటారు. నేను ఏం చెప్తున్నాను అంటే ఇందాక సుధీర్ సార్ సినిమా చూపించండు, ఆ సినిమాలో హీరోలు వీళ్ళంతా చూడకుండా నీ అదృష్టం. అర్థమవుతుందా? ఇందాక సుధీర్ సార్ సినిమా చూపించిండు, రియల్ హీరోస్ వీళ్ళు ఉన్నప్పుడు ఆ చైర్లు ఖాళీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే బయట పోయలేదంటే వీళ్ళు వచ్చేటప్పుడే ఎప్పుడు పోవాలని చదువుకొని ఉంటుంటారు. అవునా కాదా? సో వీళ్ళకి నేను చెప్తున్నాను ఇట్లాంటి వాళ్ళకి సక్సెస్ రాదు. నేను చెప్తున్నా పూర్తి క్లారిటీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తీసుకో. నేను చెప్తున్నా ఇందాక సుధీర్ సార్ చెప్పిండు టైం ఉంది, డబ్బులు ఉన్నాయి, కొన్ని చోట్ల టైం లేదు, కొన్ని చోట్ల డబ్బులు లేవు. ఇక్కడ టైం ఉంది, డబ్బులు ఉన్నాయి, 4 ఏళ్ళు ప్రాణం పెట్టి పనిచేస్తే నీ అంత తోపేలేడి బిజినెస్ లో డిసైడ్ అయిపోయింది.